पदं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम् हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडववंशावतंसं हंसं ध्वान्तान्तकं नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय अथ श्रीमद्भगवद्गीता चतुर्थो अध्यायः दिव्यज्ञानयोगः श्रीगुरुचरणकमलेभ्यो नमः। राधे राधे माताजी अंदरिकी 39వ శ్లోకం श्रद्धवान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां శాంతిమచిరేణాధిగచ్చతి। అనువాదము. దివ్య జ్ఞాన తత్పరుడై శ్రద్ధ కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఈ జ్ఞానము పొంది వెంటనే దివ్య శాంతిని పొందును. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశములందు స్థిరమైన నమ్మకం కలిగి ఇంద్రియ నిగ్రహంతో దేవాది దేవుని సేవ చేయు వారికి దివ్య జ్ఞానం లభించును. పరిశుద్ధుడైన దివ్య జ్ఞానమును పొందుటకు కృష్ణ చైతన్యమందు పనిచేయుట ఎంతేని అవసరము. పరిశుద్ధుడై దివ్య జ్ఞానము పొందుటకు కృష్ణ చైతన్యమందు పనిచేయుట ఎంతేని అవసరము. ఈ దివ్య జ్ఞానము వలననే మోక్షము సాధ్యపడును. బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడినట్లుగా ఆధ్యాత్మ జ్ఞానం ప్రాప్యాతు మోక్షాయ మచిరేణ ప్రాప్నోతి. దివ్య జ్ఞానము పొందినచో శీఘ్రముగా మోక్షము ప్రాప్తించును. ఇంద్రియ నిగ్రహంతో కృష్ణ భగవానునికి అంకితమైన వారు శాశ్వత శాంతిని పొందుటేగాక తుదకు భగవద్ధామమును తిరిగి పొందెదరు. నిన్న చెప్పుకున్నాముగా ఇది దాని గురించి మొత్తము చెప్పిన దాని గురించి ఫలితం చెప్తున్నారు. ఈ దివ్య జ్ఞాన తత్పరుడై ఈ దివ్య జ్ఞానాన్ని తెలుసుకుని శ్రద్ధ కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఈ జ్ఞానంను పొందిన వెంటనే దివ్య శాంతిని పొందును అని చెప్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక గురువు అంటే మనకై మనం ఏదో తెలుసుకొని మనం చేసేదే కాదు. ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలను స్థిరమైన నమ్మకం కలిగి, అంటే మళ్ళీ అపనమ్మకంతో చేయకూడదు. ఇంకా ఏదైనా ఉందేమో, ఇది కరెక్టేనా కాదా మనం చేసేది అనేది కాకుండా ఒక గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురువు చెప్పిన విధంగా మనం నడుచుకున్నట్లయితే స్థిరమైన నమ్మకం కలిగి ఇంద్రియ నిగ్రహంతో దేవాది దేవుని సేవ చేయవారికి దివ్య జ్ఞానం లభిస్తుంది అని అంటున్నారు. ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలనేది మనం ముందు శ్లోకాల్లో జరిగిపోయిన శ్లోకాలన్నీ తెలుసుకున్నాము. ఇంక ఈ దివ్య భగవంతుడు అనేది తెలిసిన తర్వాత, అన్నిటికీ మూలం ఆయనే అని తెలిసిన తర్వాత దాన్నే దివ్య జ్ఞానం అంటారు. అన్నింటికీ మూలం ఎవరు అంటే భగవంతుడు అని తెలిసిన తర్వాత ఇంకా గురువు చెప్పినట్టుగా మనం ఇంద్రియ నిగ్రహాలతో నడుచుకోవటమే మన పని. అట్లా చేసినట్లయితే పరిశుద్ధుడై దివ్య జ్ఞానం పొందుటకు కృష్ణ చైతన్యమందు పనిచేయటం ఎంతోని అవసరము. అంటే ఆ దివ్య జ్ఞానం కావాలి, ఇంకా పొందాలి అనుకున్న వాళ్ళు, అంటే పొందిన వాళ్ళ గురించి కాదు, పొందాలి అనుకుంటే కృష్ణ చైతన్యమందు పనిచేయాలి అని చెప్తున్నారు. అంటే భగవంతుడి సేవ చేయటం వలన ఆ సేవ చేసే కొద్ది ఆ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. దీనివల్లనే మోక్షం సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఒక శ్లోకం చెప్పి
దివ్య జ్ఞానం పొందినచో శీఘ్రంగా మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహంతో కృష్ణ భగవానునికి అంకితమైన వారు శాశ్వత శాంతిని పొందుటేగాక తుదకు భగవద్ధామాన్ని తిరిగి పొందెదరు. ఈ ఇంద్రియాలను నిగ్రహించుకొని నిరంతరం భగవత్ సేవ చేయటం వలన ఇక్కడ ఉన్నప్పుడు భౌతిక జగత్తులో శాశ్వతంగా శాంతిని పొందటమే కాకుండా చివరకు భగవద్ధామం చేరుతాము అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోపోస్తిన పరోన సుఖం సంశయాత్మనః. అనువాదం: కానీ ఎవరైతే సందేహములతో నిండి ఎందురో, భగవంతుని మీద నమ్మకం లేకుండా ఎందురో, శాస్త్రజ్ఞానం లేకుండా ఎందురో వారు భగవత్ సాక్షాత్కారం పొందజాలరు. సందేహించు వారికి ఈ ప్రపంచంలోని తరువాతి ప్రపంచమందు కూడా సుఖం లేదు. చిట్టబ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు దివ్య జ్ఞానం పొందుటకు అర్హులగు వారి గురించి చెప్పుచున్నారు. గురువు యందు నమ్మకం లేకుండుట చేత వారికి ఆధ్యాత్మిక గురువు ఆదేశంలో ఏ విధంగా పాటించవలెనో తెలియదు. వారు వాటిని అంగీకరింపలేరు. అట్టివారు ప్రస్తుత జీవితంలో విజయమును సాధించుటకు అనర్హులు. వారికి ఈ ప్రపంచమందు గాని తరువాతి ప్రపంచమందు గాని వాస్తవిక ఆనందం కలుగదు. కావున జీవితకాలము స్వల్పమగుట చేత మనుజుడు ప్రామాణిక ఆధ్యాత్మిక గురువును ఎంచుకొని పూర్తి నమ్మకంతో ఆయన మాటలు పాటించుట ద్వారా ఆయన చరణారవిందములను ఆశ్రయించవలను. అట్టి వ్యక్తికి నిస్సందేహంగా భగవద్ధామము లభ్యమగును. తైత్తరీయ ఉపనిషత్తులో ఇట్లు చెప్పబడింది: హ్యై వైషయేతే ఆత్మానం శృణుతే యయేవం ఇతి. ఎవరైతే వారి యొక్క ఆధ్యాత్మిక ఆచార్యుని సరిగ్గా అనుసరించుదురో వారు పాపముల నుండి విముక్తి పొంది మరియు క్రమముగా దేవాది దేవుని తెలుసుకుందురు. అటువంటి వారు ఆధ్యాత్మిక లోకం చేరుట నిశ్చయము. ఈ శ్రీకృష్ణ భగవానుడు దివ్య జ్ఞానం పొందేందుకు అర్హులగు వారి గురించి చెప్తున్నారు. ఎవరైతే గురువు మీద నమ్మకం లేకుండా, ఇక గురువు ఆదేశాలను లక్ష్య పెట్టకుండా ఉండే వాళ్లకు అసలు ఈ విధిపూర్వకం అనేది తెలియదు. అంటే నమ్మకం లేనప్పుడు రకరకాలుగా ప్రవర్తించి రకరకాల పూజా సేవలు చేసుకుంటూ ఉండే వాళ్లకు, విధిపూర్వకంగా చేయని వాళ్ళందరికీ కూడా ఇంకా గురువు ఆదేశం లేకపోతే వాళ్ళు ఎలా చేసేది వాళ్ళకే తెలియదు. అట్లాంటి వాళ్ళని వారు ఇంకా గురువు చెప్పిన ఆదేశాలను అనేది అంగీకరించలేరు. వాళ్ళకి తోచింది చేస్తూ ఉంటారు. అట్లా చేసే వాళ్ళకి ప్రస్తుత జీవితంలో ఏదైనా విజయాన్ని సాధించుటకు అనర్హులు. వారికి ఈ ప్రపంచమందు కానీ తర్వాతి ప్రపంచమందు కానీ వాస్తవిక ఆనందం కలగదు. విజయం సాధించటం అంటే మనం దేంట్లోనైనా ఒకటి సాధించాలి కదా. ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి ఫలితం కాదు, ముందు అది మనం రీచ్ అయ్యామా లేదా అని, ఒక ప్రదేశానికి మనం వెళ్తున్నాం, మనం చేరుకోవాలి కదా. అలా కనీసం ఇక్కడ ఏదైనా చేస్తున్నాము అని అంటే దానికి ఒక మార్గం అనేది ఉండాలి. మార్గం లేకుండా మనం ఎటు వెళ్తామో మనకే తెలియదు. ఆ మార్గం చూపించే గురువును మనం పట్టుకున్నామంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే మనం ఆ మార్గాన్ని చేరగలుగుతాం. అట్లా కాకుండా మన ఇష్టానుసారం మనం చేస్తూ ఉంటే ఎవరి సలహా తెలుసుకోకుండా చేసినప్పుడు విజయాన్ని సాధించలేరు. ఇక్కడున్నప్పుడు ఏమి చేయలేము. తర్వాత ఈ ప్రపంచం దాటి వెళ్ళిన తర్వాత కూడా మనకు అసలు ఏ ఆనందం కలగదు, రెండిటికి చెడిపోతామని చెప్పి చెప్తున్నారు. మాతాజీ మీరు చెప్తారా? ఈ శ్లోకం కూడా చదివేసేయమంటారా? ఈ కూడా చదివేసిన తర్వాత ఒకసారి ఓవరాల్ గా చెప్పేస్తారా? అయిపోయింది కదా ఇంక ఇది. యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంచయం ఆత్మవంతమ్న కర్మాని నిబధ్నంతి ధనంజయ. అనువాదం: కావున ఓ ధనంజయ, ఎవడు కర్మ ఫలితములను త్యజించి దివ్య జ్ఞానంచే సందేహ నివృత్తిని పొంది ఆత్మయందే స్థితుడై ఉన్నాడో అట్టివాడు కర్మ ఫలితముచే బద్ధుడు కాడు. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాషను. కృష్ణ చైతన్యమందు పనిచేయచ్చు ఫలితములను దేవాది దేవునికి వదిలివేయవారు కర్మ ఫలితముల నుండి విడివడి ఉందరు. తుదకు వారి శారీరక నామములు మిథ్యాహంకారములు నిజమైన జ్ఞానము ద్వారా తొలగింపబడి సందేహ నివృత్తి కావింపబడు చేత ఎటువంటి కర్మ ఫలితములకు బద్ధులు కారు. కావున భగవాను శరణు పొందిన వారు ఈ ప్రాపంచిక బంధముల నుండి ముక్తులగుదురు.
తస్మాదజ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానాసినాత్మనః చిద్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. అనువాదం. కావున ఓ భారత, జ్ఞానమనడి ఆయుధముచే నీ హృదయమందు అజ్ఞానముచే జనించిన సంశయములను ఛేదించి యోగమును ఆయుధమును ధరించి లెమ్ము, యుద్ధము చేయును. బ్రజవాసి కృష్ణబలరామ స్వామీజీ వారి భాష్యం. జీవితమును గురించి శారీరక బంధమగు భావనపై ఆధారపడిన భౌతిక ఆసక్తి వలన ఆధ్యాత్మిక గురువు ఆదేశముల ఎడ సందేహములు ఉత్పన్నమగును. ఆత్మ సాక్షాత్కార మార్గమును గూర్చి అజ్ఞానముతోనున్న వ్యక్తి ఏమి చేయవలనో స్థిరంగా నిర్ణయించుకొనలేడు. సర్వాత్మలకు కృష్ణ భగవానుడే నిజమైన ఆధ్యాత్మిక గురువు. ఆయన ముఖపద్మం నుండి ఉద్భవించే జ్ఞానము మానవ సమాజమునకు గొప్ప వరదానము. ఆయన తన ప్రియ శిష్యుడగు అర్జునునికి జ్ఞాన ఖడ్గము చేత ఐహిక బంధములను ఛేదించమని చెప్పుచున్నాడు. ఆధ్యాత్మిక గురువు పరమాత్ముడగు శ్రీకృష్ణుని యొక్క బాహ్య స్వరూప ప్రకటనం. అట్టి గురువు యొక్క ఉపదేశములను పాటించినచో పరిపూర్ణత్వము నిస్సందేహంగా కలుగును. ముండాక ఉపనిషత్తు ఇట్లు చెప్పును. ఏతైరుపాయైర్యతతేయస్తు విద్వాంసు తస్యైవ ఆత్మా విశతే బ్రహ్మధాం. అటువంటి తెలివిగల భక్తులు దేవాది దేవునిచే స్థాపింపబడిన ఆధ్యాత్మిక పద్ధతి గట్టిగా మరియు సరిగ్గా ఆచరించుదురు. దాని వలన వారి యొక్క ఆత్మశుద్ధి చేయబడి ఆధ్యాత్మిక లోకమును చేరుదురు. ఈ దివ్య జ్ఞానమును గ్రహించటకు ఆధ్యాత్మిక మార్గమందు అభివృద్ధి చెందటకు అత్యవసరము. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే బ్రజవాసి భాషేషు దివ్యజ్ఞాన యోగో నామ చతుర్థో అధ్యాయ. హరి ఓం తత్సత్. ఇక్కడ ప్రతి సమయము గురువు చెప్పినట్టుగా నడవాలి, గురువును శరణాగతి పొందాలి అని పదే పదే భగవద్గీతలో ప్రతి శ్లోకానికి భాష్యంలో ఎందుకు చెప్తున్నారంటే, అసలు ఈ భగవద్గీత చెప్పడానికి మూలము అర్జునుడికి సందేహం. అర్జునుడే ఎన్నో సందేహాలతో సందిగ్ధ అవస్థలో ఉంటే ఆయన అసలు గురువును ఆశ్రయించారు. ఇక్కడ మనకు ప్రతి సమయం చెప్పేది ఎందుకనంటే, ప్రతి శ్లోకంలో గురువును ఆశ్రయించమని ఆయన చెప్తున్నారంటే స్వయంగా కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చిట్ట చివరన చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక గురువు అనేది పరమాత్ముడు శ్రీకృష్ణుని యొక్క బాహ్య స్వరూప ప్రకటనము. అందుకని చెప్పేసి అట్టి గురువు యొక్క ఉపదేశమును పాటించినచో పరిపూర్ణత్వం నిస్సందేహంగా కలుగును. మనం జన్మ తీసుకొని వచ్చామంటే మనం ఎవరమో తెలియటం కోసము. అర్జునుడికి ఏంటి, యుద్ధం చేయాలంటే మోహమాయ వలన నా బంధువులని బంధు ప్రీతితోటి ఆయన చేయలేకపోతే గురువుని ఆశ్రయించినందుకు ఆయనకు ఈ జ్ఞానాన్ని చెప్తున్నారు. మనకు చెప్పడానికి భగవంతుడు స్వయంగా లేడు కాబట్టి గురువు రూపంలో నేను వచ్చున్నాను అని చెప్పేసి స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. అందుకని అటువంటి ఆధ్యాత్మిక ఆచార్యని ప్రతి శ్లోకంలో కూడా గురువు గురించే పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే గురువును ఆశ్రయించండి మనం ఈ భవసాగరం నుంచి విముక్తి కలగదు. ఈ సాగరాన్ని మనం దాటలేం కాబట్టి మనం భగవంతుని చేరుకోవాలి. ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వం తెలుసుకోవాలి అంటే గురువు దగ్గరికి వెళ్తేనే మనకు ఆ నిజమైన జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి గురువుని ఆశ్రయించమని చెప్తున్నారు. మాతాజీ మీరు చెప్పండి ఇంటి దీనికి. ఈ 4 శ్లోకాలకు ఓవరాల్గా చెప్పేసి. శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. ఈ 39 శ్లోకంలో చెప్తున్నారు కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏమి జ్ఞానం అంటే భక్తి వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను శ్రద్ధావాన్ లభతే భక్తి అని. సో ఇక్కడ తత్పరః అంటున్నారు, అంటే చురుకుగా ఉండాలి అంటున్నారు. ఎవరైతే శ్రద్ధ కలిగి చురుకుగా ఉంటారో వారు ఈ సంయతేంద్రియ అంటే ఇంద్రియాలు నిగ్రహణ కలిగి ఉంటారు. వారు జ్ఞానం పొందితే ఆ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి చెప్తున్నారు. అంటే పరం శాంతి అంటే దివ్యమైన శాంతి, అసలీ శాంతి. అసలు ఏ విజ్ఞానం దొరికితే అంటే జ్ఞానం లబ్ధ్వా అన్నారు కదా, ఏ జ్ఞానం దొరికితే మనము శాంతి పరం శాంతి దొరుకుతుంది. తర్వాత అచిరేనాది గచ్చతి అంటున్నారు. అచిరేనాది గచ్చతి అంటే వెంటనే వస్తుంది శాంతి. జ్ఞానం దొరికిన వెంటనే అసలీ శాంతి వస్తుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే ముందు అధ్యాయాల్లో వస్తుంది. ఏంటి అంటే భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి అని చెప్తూ ఉన్నారు. అంటే అన్ని యజ్ఞాలకు తపస్సులకు భోక్త ఆయనే అన్నమాట, అది తెలుసుకున్నవారు. అలాగే
సకల లోకాలకి దేవతలకి అందరికీ కూడా ఆయనే దేవాది దేవుడు అని. సుహృదం సర్వభూతానాం అంటే సమస్త ప్రాణిజాలం యొక్క హితం కోరువాడు అనమాట. సుహృదం సర్వభూతానాం అంటే. అలాగే జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి, అట్లా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారి ఈ ప్రపంచంలో ఈ భౌతికమైన దుఃఖాలన్నిటి నుంచి విడుదలయ్యి శాంతి పొందుతారు అని భగవంతుడు చెప్తున్నారు. ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో అన్ని యజ్ఞాలకి తపస్సులకి ఆయనే భోక్త, అంత సర్వలోకాలకి అన్ని దేవీ దేవతలు అందరికి కూడా ఆయనే దేవాది దేవుడు, అందరి యొక్క హితం కోరేవాడు కూడా ఆయనే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అసలు శాంతి వస్తుంది అని చెప్తున్నారు. ఇది తెలియాలి. జ్ఞానం అనంటే మనకి భగవంతుడు యొక్క బాహ్య రూపం గురువుగా వచ్చారు. వారు చెప్పిన విధంగా గనక మనం నడుచుకుంటే మనకు తప్పకుండా కూడా శాంతి వస్తుంది. ఆ విధంగా నడుచుకున్నట్లయితే ఇంద్రియ నిగ్రహంతో అనేది చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, అగ్నిశ్చ శ్రద్ధ దానశ్చ సంశయాత్మ. సంశయాత్మ అంటే ఎవరికైతే నమ్మకం లేదో, సంశయం ఉంది వాళ్ళకి, ఇది కాదేమో అదేమో ఇంకా వేరే ఏదైనా ఉందేమో అని ఇంకా సందేహాలతో భగవంతుడి మీద నమ్మకం లేకుండా ఉండే వాళ్ళు ఈ శాస్త్ర జ్ఞానం లేకుండా ఉంటారు. వాళ్ళు అంటే శాస్త్రం ఏం చెప్తుంది, భగవంతుడు దేవాదేవుడు ఎవరు, ఏతే చాంస కల పుంష కృష్ణస్తు భగవాన్ స్వయం చెప్తుంది కదా. ఇంద్రియారి వ్యాకులం లోకం రొడియంతి యుగే యుగే వ్యాస మహర్షి రాశారు. పురాణాలు అన్ని కూడా శాస్త్రాలన్నీ కూడా ఆయన రాసినవే. మరి వారే చెప్పారు చివరికి, ఈ భాగవతమే చివరిగా రాశారు అన్నిటికంటే. సో ఎప్పుడైనా కూడా నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఎప్పుడు అయితే ఫస్ట్ ఒకటి చెప్పినాక తర్వాత ఒకటి చెప్పారు, అయితే ఎప్పుడైతే చివరిది ఏదైతే చెప్పారో అదే స్వీకరించాలి. గురువు గారు గనక సిక్స్ స్టాండ్ అని చెప్తే తర్వాత ఫస్ట్ కూర్చోమన్నారు కదా అని కూర్చోవడం కదా, తర్వాత స్టాండ్ అని చెప్పారుగా అది చేయాలి. అలానే వ్యాస మహర్షి అన్ని దేవి భాగవత శివ పురాణం మొత్తం అన్ని రాసినాక చివరికి భాగవతం రాశారు. భాగవతం రాసినప్పుడు అప్పుడు చెప్తున్నారు, ఏతే చాంస కలహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయనే కృష్ణుడే దేవాది దేవుడు, ఆయనే స్వయంగా భగవానుడు. ఇక మీదే అన్ని అవతారాల్లో అన్ని ఆయన నుంచి వచ్చినయే గాని ఆయన మాత్రమే శాశ్వతంగా దేవుడు, దేవాది దేవుడు అని చెప్పారు. ఈ యొక్క శాస్త్ర జ్ఞానం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడిని పొందలేరు అంటున్నారు. ఆ పొందలేకపోవటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు నాయంలోకొస్తే నా పరో అంటే ఇక్కడ ఉండదు, పైన ఉండదు. ఏముండదు, నా సుఖం సంశయాత్మ, ఆ అనుమానం లేకుండా వాడికి ఇక్కడ సుఖం లేదు పైన సుఖం రాదు అంటే పరమ గమ్యం కూడా పొందరు అని చెప్పి, శాస్త్రాలు ఎవరైతే నమ్మరో, శాస్త్ర విధంగా ఎవరైతే చెయ్యరో, నిన్న కూడా చెప్పుకున్నాం, శాస్త్ర విధి త్యజ్యే వర్తతే కామకారత నసి సిద్ధి మావాప్నోతి నా సుఖం నా పరాంగతి చెప్పుకున్నాం కదా. సో వారికి ఇక్కడ సుఖం లేదు, పైన సుఖం లేదు, ఉండదు అని చెప్తున్నారు. ఈ జ్ఞానం ఎవరు చెప్తారు అనేది, దానిని మనం ఎట్లా ఆచరణ చెయ్యాలి అనేది, అప్పుడు వారికి ఎటువంటి ప్రాప్తి కలుగుతుంది, ఇవన్నీ కూడా దాంట్లో చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారు, యోగ సంన్యస్త కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం. ఈ ఎవరైతే ఈ కర్మాలు ఎవరైతే ఫలితాలు త్యజించి భగవంతుణ్ణి జ్ఞాన సంచిన్న సంశయం అంటే భగవంతుడి మీద ఎటువంటి అనుమానం లేకుండా భగవంతుడు ఆయనే అని ఆ ఆత్మ భగవంతుడు ఏందే లగ్నం చేసి ఉంటాడు, అటువంటి వాడికి కర్మ ఫలితంలో బద్ధుడు కాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే విశ్వాసం ఉంటుందో భగవంతుడు దేవాదేవుడు కృష్ణుడే అని, ఎలా విశ్వాసం ఉండాలి, ఇప్పుడు ఒక నువ్వుల్లో నూనె దాగి ఉంటుంది, అట్లానే ఒక పువ్వులో సువాసన ఎట్లయితే దాగి ఉంటుందో అలానే ఒక భక్తుడి యొక్క సిన్సియర్ గా ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వారిలో కూడా లోపల భగవంతుడి గురించి జ్ఞానం ఉంటది అంటున్నారు. అది ఎప్పుడైతే అవకాశము వస్తుందో అప్పుడు ఆ యొక్క జ్ఞానం అనేది బయటకి కనిపిస్తది అని చెప్తున్నారు. అందుకనే చేస్తూనే ఉండాలి భక్తి అనేది చెప్తూ ఉన్నారు అన్నమాట. ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. వారికి అట్లాంటి వారికి భగవంతుడి మీద చిత్తం ఉంటుంది కాబట్టి వారు ఏ కర్మ చేసిన ఫలిత త్యాగం చేస్తారు, ఇంద్రియాలు నిగ్రహణ ఉంటాయి కాబట్టి వారికి ఎటువంటి కర్మ అంటుకోదు అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు, తస్మాద్ జ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానాసీనాత్మన చెప్తున్నారు.
ఇప్పుడు నీ హృదయంలో ఈ సంశయం, ఈ అజ్ఞానము వీడిపోయింది. ఈ యొక్క జ్ఞానం అనే కత్తితో నీ అజ్ఞానాన్ని, నీ హృదయంలో ఏమన్నా ఇంకా అజ్ఞానం ఉంటే దాన్ని ఛేదించేసేయమని చెప్తున్నారు అర్జునుడికి. లెగిసి ఇంకా చిత్తైనం సంశయం యోగం అతిష్టోతిష్ట భారత. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనే కత్తితో నీ హృదయంలో ఏమన్నా ఇంకా అజ్ఞానం ఉంటే దానిని తొలగించేసి నువ్వు ఏవైతే చెయ్యాలో, అంటే ఇక్కడ భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నారు, అసలు అర్జునుడికి ఏం సంశయం వచ్చింది, వీరందరూ నా బంధువర్గాలు పలానా వీరందరినీ నేనెట్లా చంపటము అనేది కదా. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇంత జ్ఞానం చెప్పారు, ఈ చెప్పి అన్నిటికీ మూలకారకుడు నేను, నువ్వు కాదు బాబు అని. సో ఈ ఎంత అజ్ఞానాన్ని తీసేసేసి నువ్వు చెయ్యాల్సిన ధర్మం నువ్వు చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ మన యొక్క ధర్మం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనం గురు ఆశ్రయం, ఆదో గురు ఆశ్రయ చెప్తున్నారు కదా, గురువుని ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మనం గనక ఎప్పుడైతే నడుచుకుంటామో, అంటే ఈ ఆత్మ సాక్షాత్కార పద్ధతికి ఎప్పుడైతే అవలంబిస్తామో, ఆరాధన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనలో కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన నుంచి వచ్చిన వారమే కాబట్టి, ఆ లోకానికి చెందిన వారమే కాబట్టి మనలో కూడా లోపల దాగి ఉండి, ఎట్లయితే ఆ చెక్క కర్రలో ఎట్లయితే నుప్పు దాగి ఉందో దాంట్లో, అలానే మనలో కూడా ప్రతి వారిలోనూ కూడా భగవంతుడి మీద లోపల ప్రేమ దాగే ఉంది. కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం. ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో, గురు ఆశ్రయం పొంది, అప్పుడు మనము లోపల నుంచి భక్తి మనకు కూడా వస్తుంది, మనము కూడా పరిపూర్ణత్వము నిస్సందేహంగా కలుగుతుంది అని అంటున్నారు. భగవంతుని యొక్క ధామాన్ని తప్పకుండా చేరగలుగుతాము అని చెప్తున్నారు అన్నమాట. ఇది సంగతి. అంత దివ్య జ్ఞానం అనేది ఈ చాప్టర్ మొత్తం. అసలు ఈ జ్ఞానం ఏంటి అంటే, దివ్య జ్ఞానం భగవంతుడు, దేవాది దేవుడు, కృష్ణుడే. ఈ యొక్క సంశయం లేకుండా తెలుసుకున్న వారు భగవంతుడిని తప్పకుండా ఆ యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు తప్పకుండా చేరుతాము అనేది చెప్తున్నారు. దేర్ ఎండ్స్ 4th చాప్టర్. ఇవాళ రేపు 5th చాప్టర్. మాతాజీ 4th చాప్టర్ క్లుప్తంగా చెప్తారా మీరు? రాధే రాధే. మాతాజీ మీరు చెప్పేసేయండి, నేను కొంచెం చిన్న పనిలో ఉన్నాను. సరే. సో 4th చాప్టర్ 1st శ్లోకము భగవంతుడు వాచ వచ్చింది కదా. భగవాన్ వాచ ఏం చెప్తున్నారు, నేను ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క యోగ శాస్త్రము ఎవరికి చెప్పానంటున్నారు? ఫస్ట్ సూర్య భగవానుడు వివస్వంతునికి చెప్పానంటున్నారు. వివస్వంతుడు తన కుమారుడైన మనుకి చెప్పారు, మను రాజు అయిన ఇక్ష్వాకుకి చెప్పారంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ శ్లోకం తర్వాతది 2nd శ్లోకం ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఏవం పరంపరా ప్రాప్తమేమో చెప్పుకున్నాం కదా. ఇది పరంపరంగా వస్తుంది ఇక్కడ చెప్పాము. అందుకనే చెప్పాము గురువు ఎట్లా ఉండాలి, వంశ పరంపర ఉండాలి, అట్లానే గురు పరంపర ఉండాలి. అట్లాంటి వారినే మనం గురువుగా స్వీకరణ చేయాలి అనేది చెప్పుకున్నాము. ఇది ఇట్లానే రాజుల నుంచి వారి వారి రాజు కొడుకులకి అట్లా అట్లా అనుకుంటూ వచ్చింది. కానీ అది ఏదో మరుగున పడినట్లుగా అయ్యింది ఈ ద్వాపర యుగ అంతం వచ్చేటప్పటికి అని చెప్పి అంటున్నారు. ఈ పురాతనమైన యోగము, నువ్వు నాకు భక్తుడివి ప్లస్ నాకు సఖుడివి కాబట్టి, స్నేహితుడివి కాబట్టి ఇది నీకు ఇప్పుడు నేను ఉపదేశిస్తున్నాను. ఇది చాలా గోప్యము, దివ్యమైన జ్ఞానము, సర్వోత్కృష్టమైన జ్ఞానము అని కూడా భగవంతుడు చెప్తున్నారు. అప్పుడు అర్జునుడు అడుగుతున్నారు, ఏం చెప్తున్నావు? అపరం భవతో జన్మ పరం జన్మ వసత. నీ జన్మ నా జన్మ ఇప్పుడుది కదా, ఆయన ఎప్పుడో ఉన్న ఆయన చెప్పానంటున్నావు అని చెప్పేసేసి అడుగుతున్నారు. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నారు, బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. ఏ అర్జున, నువ్వు నేను చాలా సార్లు నుంచి ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నాము. నువ్వు నీ జన్మ అన్ని కూడా మర్చిపోయావు, నాకు నా జన్మతో సహా నీది కూడా నాకు అన్ని గుర్తు ఉన్నాయి అని చెప్తున్నారు. పైగా ఏం చెప్తున్నారు, అజోపి సంయవ్యయ ఆత్మ చెప్తున్నారు, నేను పుట్టుకలేని వాడిని, నా యొక్క శరీరం దివ్యమైనది అని చెప్పి చెప్తున్నారు. నా అంతరంగ శక్తి ద్వారా అసలు రూపంలో నేను అవతరిస్తాను. యొక్క రూపం శాశ్వతం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ చెప్తున్నారు కదా. సత్ చిత్ ఆనందం ఉంటుంది, భగవంతుడు సదా ఉంటారు. అలాగే పూర్తి జ్ఞానవంతులు, పూర్తి ఆనందమయ రూపము,
భగవంతుడు అని కూడా దీని గురించి చెప్తున్నారు. తర్వాత ఎప్పుడెప్పుడు అవతరిస్తాను కూడా చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అధర్మం పెచ్చుబీగుతుందో అప్పుడు నేను స్వయంగా వస్తాను అని చెప్తున్నారు. వచ్చి ఏం చేస్తానంటున్నారు, పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృత, భక్తుల్ని రక్షిస్తాను, అలానే దుష్టుల్ని శిక్షిస్తాను, ఈ ధర్మంని పునఃస్థాపన చేస్తాను అని చెప్తున్నారు. అలాగే తర్వాత ఏం చెప్తున్నారు, ఎవరైతే ఇది ఇంపార్టెంట్ శ్లోకం ఆఫ్ ఆల్ భగవద్గీత అని చెప్పుకున్నాం, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏవైతి తత్వతః త్యక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున చెప్తున్నారు. నా యొక్క జన్మ కర్మ దివ్యంలోని ఎవరైతే తెలుసుకుంటారో వారు చనిపోయినాక మళ్ళీ నా సన్నిధిని వస్తారు, మళ్ళీ జన్మించరు, పునర్జన్మ ఉండదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. దాంట్లో మనం చెప్పుకున్నాము దివ్యం అప్రాకృతము అలాగే అలౌకికం భగవంతుడిది అని. అది కూడా చెప్పుకున్నాము. ఎందుకు అలౌకికమైంది అంటే భగవంతుడు ఎలా 6 days గా 6 రోజులు అప్పుడే పోతనని ఎలా సంహరించారు, అలానే గోవర్ధన పర్వతం 5 years వయసులో ఎలా ఎత్తగలిగారు, ఇవన్నీ అలౌకికమైనవి అప్రాకృతమైన పనులు చేశారు భగవంతుడు. సో భగవంతుడికి ఆయన యొక్క నామానికి కూడా తేడా లేదు చెప్పుకున్నాము. అలాగే తర్వాత చెప్తున్నారు భగవంతుడు, ఎవరు నా దగ్గరికి వస్తారు, ఎవరు వచ్చారు ఇంతకు ముందు కూడా, వీతరాగ భయక్రోధ మన్మయ మాము పాశ్రిత చెప్తున్నారు. ఈ భౌతిక ఆసక్తి భయం క్రోధము వదిలి వారు ఈ యొక్క జ్ఞానం పొంది చాలా మంది ఇంతకుముందు నా దివ్య ప్రేమను చాలా మంది పొందారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భక్తి శాశ్వతమైనది మార్గము అని చెప్పేసి మనకి భగవంతుడు చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, ఏ యథా మాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం, ఎవరు ఏ విధంగా నన్ను పొందుతున్నారో నా విధంగానే అనుగ్రహిస్తాను అని భగవంతుడు చెప్తున్నారు. తర్వాత మరి నన్ను గాక వేరే వారిని దేవి దేవతల్ని ఇతరులని కూడా దాని గురించి కూడా చెప్తున్నారు. పొందేవారు అదే వారి శరణ పొందే వారికి త్వరగానే వాళ్ళకి ఫలితం వస్తుంది, కానీ అది శాశ్వతమైనవి కాదు, మోక్షం ఇచ్చే పని భగవంతుడే చేయగలరు, వారు అన్ని కూడా భౌతిక ఫలాలు మాత్రమే ఇవ్వగలరు అని చెప్తున్నారు. కానీ తెలియగల వారు ఏం చేస్తారు, అకామ సర్వకామ ఓ మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగేన యజేత పురుషం పరం చెప్తున్నారు. ఈ కోరికలున్నా లేకపోయినా మోక్షం కావాలన్నా భగవంతుడిని శరణ జష్టమే అన్నిటికంటే శ్రేయస్కరం అని చెప్తున్నారు. ఇట్లా దేవి దేవతల పూజా సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకే భగవంతుడు నానా రకాలుగా ఉన్నారు మనుషులు, వారి యొక్క ఇది ప్రకారం వాళ్ళని జన్మించేటట్టు చేశారు. చాతుర్వర్ణం మయా సృష్టం చెప్పారు, గుణకర్మ విభాగ వాళ్ళ యొక్క పూర్వజన్మార్జిత స్వభావము వారి యొక్క కర్మను అనుసరించి వాళ్ళు 4 వర్ణాలు సృష్టి చేశాను అని అంటున్నారు. ఇవన్నీ సృష్టి చేసినా కూడా మా విద్యాకర్త నేను చేసినట్టే నన్ను తలంచమని చెప్తున్నారు భగవంతుడు. అలాగే నేను ఏ కర్మలు నన్ను ప్రభావితం చేయలేవు, నేను చెయ్యాల్సింది లేదు, ఫలితం ఆశించాల్సింది లేదు అని చెప్తున్నారు. నామా కర్మ నిలింపండి చెప్తున్నారు. తర్వాత ఈ జ్ఞానం ఎవరైతే తెలుసుకున్నారు ముముక్షువి కురు కర్తవ్య తస్మత్వం పూర్వతరం కృతం చెప్తున్నారు. ఈ ముముక్షువులు ఇంతకు ముందు చాలా మంది చాలా సౌండ్స్ వస్తున్నాయమ్మా. 63047 థ్యాంక్ యూ. సో ఈ జ్ఞానం ఎవరైతే గ్రహించారో ముముక్షువులు దానికి తగిన విధంగా కర్మాచరణము గావించారు కాబట్టి వాళ్ళు దివ్య చైతన్యాన్ని లో ఉన్నారు అని చెప్తున్నారు. సో తర్వాత ఏం చెప్తున్నారు, కిం కర్మ కిమ కర్మే, ఏది కర్మ ఏది అకర్మ, విద్వానులు కూడా సంభ్రమానికి లోనవుతారు అని అంటున్నారు. మరి విద్వానులు కూడా ఎందుకు అట్లా అవుతున్నారు అని అనుకుంటే వారు భౌతికమైన విషయాల గురించి అడిగితే అట్లా అయిపోవచ్చు. అందుకనే ఎప్పుడు కూడా భగవంతుడు యొక్క సంతోష పెట్టే పనులు చేయాలి, ఫలితం త్యాగం చేయాలి, కర్మ ఫలితాన్ని అని చెప్తున్నారు. కర్మను బోధవ్యం, ఈ కర్మ ఏంటి వికర్మ ఏంటి అకర్మ ఏంటి ఇది తెలుసుకోవాలి ప్రతి వారు అని చెప్తున్నారు. దాని ప్రకారంగా అకర్మ ఏదైతే ఉందో దానికి ఎట్లా వేస్తే అకర్మో అది
చేసుకోవాలి గురు శరణం పొందితే, అప్పుడు ఈ యొక్క ఇది తెలుస్తుంది, ఆ కర్మ ఏంటి అనేది, ఆ ప్రకారంగా చేయాలి అనేది చెప్తున్నారు. తర్వాత కర్మలో అకర్మని, ఆ కర్మలో కర్మని చూసేవాడు బుద్ధిమంతుడు అంటున్నారు. వారు దివ్య స్థితిలో ఉంటారు అంటున్నారు. అలానే తర్వాత ఇంకేం చెప్తున్నారు, ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత. ఎవరు ఇంద్రియ తృప్తి వాంఛలు కావో ఎవరి కర్మలు వారు దివ్య జ్ఞానంలో ఉన్నారు అని చెప్తున్నారు, వారు విద్వాంసులు అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు, త్యక్త్వా కర్మఫల సంఘ నిత్య తృప్తో. ఎవరైతే కర్మ ఫలితాన్ని త్యజిస్తారో, ఎవరైతే నిత్య తృప్తులుగా ఉంటారో, వేరే వారి మీద ఆధారపడరో, వారు ఏమి చేసినా కూడా అది చెయ్యనట్టే. వారు కర్మణ్య అభిప్రవృత్తోపి నైవ కించత్ కరోతి సహా చెప్తారంటే, వారు ఏమి చేసినా కూడా, వారు పని ఏం చేసినా కూడా చేయనట్టే. ఎందుకంటే వారు భగవంతుడి సంతృష్టి కొరకే చేస్తారు కానీ వేరే అన్యత ఏమి చెయ్యరు కాబట్టి అని. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం. ఇవన్నీ వదిలివేసిన వారు ఏం చేస్తారు, కేవలం శరీర పోషణకి ఎంతైతే కర్మ చెయ్యాలో అంతే చేస్తారు, దానికి మించి వారు ఎక్కువ చెయ్యరు. అప్పుడు వారికి పాపం అంటదు అని చెప్తున్నారు. తర్వాత దృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీత విమత్సరహ చెప్తున్నారు. ఎవరు సహజంగా లభించినంత తృప్తి పొందుతారో వారు అంటే ద్వంద్వాతీతులుగా ఉంటారో, ఏది సుఖమైన దుఃఖమైన అన్నిటికీ అతీతంగా ఉంటారో, దానికి చెప్పుకున్నాం అద్వైత సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ చెప్పుకున్నాం. దానికి ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు కర్మ బంధనంలో ఉండరు అని చెప్తున్నారు. అలాగే గత సంఘస్య ముక్తస్య జ్ఞాన అవస్థిత చేతసహ చెప్తున్నారు. ఈ కర్మ ఫలితానికి దూరంగా ఉన్నవాడు ఈ 3 గుణాల నుండి ముక్తుడయ్యాడు అని చెప్తున్నారు. వారు దివ్య జ్ఞానం ముందు స్థిరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కర్మలు చేసి ఏవైనా కానీ దివ్య యజ్ఞంలోనే లీనమవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క స్థితిలో ఉన్నారో వారు ఏది చేసినా కూడా, అంటే వారు ఉపయోగించే బ్రహ్మార్పణం బ్రహ్మణోహతం చెప్తున్నారు కదా. సో ఏది అయినా కూడా ఇక భగవంతుడి కోసం వారు చేస్తే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా అవి కూడా పూర్తిగా ఆధ్యాత్మికమే అవుతున్నాయి అని చెప్తున్నారు. వారు ఉపయోగించేవి ఏవైనా ఈ విధంగా కాకుండా వేరే విధంగా చేసే వాళ్ళ సంగతి ఎలా ఉంటది అని నెక్స్ట్ చెప్తున్నారు. దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే. ఎవరైతే ఇతర ధార్మిక ఫలాశక్తి కోసం ఇతర యజ్ఞాలు చేస్తారు, ఇతర దేవతలను ఆరాధిస్తారు, మళ్ళీ ఈ నిరాకారవాదులు అంటే భగవంతుడిలో ఐక్యమైపోవటం దాని గురించి ఈ చేసే వాళ్ళ అందరి యజ్ఞము ఫలానా ఇన్ని రకాలుగా ఎవరుంటారు అనే వేరే యజ్ఞాలు చేసే వాళ్ళు ఎవరెవరంటే ఇట్లా యజ్ఞాలు చేస్తారు అని చెప్తున్నారు. కొంతమంది అంటే గృహస్థులు. తర్వాత చెప్తున్నారు శ్రోతాది ఇంద్రియాని సంయమానిష్. ఇక్కడ గృహస్థులు ఎట్లా ఉంటారు, వాళ్ళు చేసే ఇంద్రియ సుఖాలన్నీ కూడా వాళ్ళు నిస్సంగంగానే కూడా చేయొచ్చు అనుకున్నాము. ఈ భరతుడి గురించి చెప్పుకున్నాము. ఆయన గృహస్థుడిగా ఉండి కూడా ఎట్లా భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నారు ఆ విధంగా ఉండాలి. అలానే బ్రహ్మచారులు కూడా ఇంద్రియ విషయం ఎలా అగ్నిలో వేస్తున్నారు అంటే వారు ఎట్లా కట్టబడి ఉంటున్నారు, అది అంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది, ఒక గురువు కింద ఉన్నప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో మన యొక్క సెన్సెస్, మన విషయ వాంఛలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అని అంటున్నారు. వీళ్ళు ఇదే అయితే వీరు మొత్తం తర్వాత సర్వానేంద్రియ కర్మాని ప్రాణకర్మిణ చాపరే చెప్తున్నారు. అన్ని ఇంద్రియాలు, దశ వాయువులు మొత్తాన్ని కూడా ఎలా కంట్రోల్ గా ఉంచుతారో, ఎలా యజ్ఞం అంటే భగవంతుడికి ఎలా సమర్పణ చేస్తున్నారో దాని గురించి చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారు ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ. ఇంకా తర్వాత వాళ్ళు ద్రవ్యం అంటే చెప్పుకున్నాం కదా, డబ్బుని ఎట్లా ఉపయోగిస్తున్నారు. తర్వాత జ్ఞాన యజ్ఞం అంటే కొంతమంది తపస్సులు చేసి ఎలా అంటే ఫాస్టింగ్స్ చేసి ఎట్లా ఎవరెవరు ఏ రకాలుగా ఉంటున్నారో ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పారు. ఈ విధంగానే ఆ విధంగానే ఆచరిస్తున్నారు. అలానే ప్రాణాయామం చేసే వాళ్ళు, రకరకాల యజ్ఞాలు చేసేవాళ్ళు అంటున్నారు.
వీరందరికి కూడా ఇక్కడ సుఖం దొరుకుతుంది ఫలానా, తర్వాత వారు భగవంతుడిని కూడా తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రాహ్మణోముఖే. బ్రాహ్మణోముఖే అంటే వేదాల్లో చెప్పారు ఈ విధంగా చెయ్యాలి అని. అవన్నీ గనక చేస్తే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు ఒకనాటికి. అంటే ఈ విధంగా చేస్తే అట్లీస్ట్ ఆధ్యాత్మికంగా వేదాల పద్ధతిలో చేస్తే ఆధ్యాత్మికత్వం తెలుస్తుంది. ఆ విధంగా చేసిన వాడు తర్వాత ఎప్పటికైనా కానీ ఒక రోజు నిజమైన భక్తి చేయగలుగుతాడు, నిజంగా భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు. అప్పుడు వాడు ధామాన్ని చేరుకోగలుగుతాడు అని చెప్తున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారు, శ్రేయాన్ ద్రవ్యమయ్యాజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. సో ఈ ద్రవ్యయజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం మేలైంది, ఉత్తమమైంది అని చెప్తున్నారు. సో ఈ జ్ఞాన యజ్ఞము ఎట్లా వస్తుంది మరి అని అంటే, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్న సేవియ. గురువుని శరణ పొంది వారి దగ్గర నుంచి ఉపదేశంతితే జ్ఞానం దానిన తత్వదర్శిన. అప్పుడు మన యొక్క స్థితిని బట్టి మనకి జ్ఞానాన్ని అందిస్తారు అని చెప్తున్నారు. తర్వాత యజ్ఞాత్వాన పునర్మోహం. ఎవరైతే ఈ జ్ఞానం అసలు జ్ఞానం తెలుసుకుంటారో మళ్ళీ మోహంలో పడరు అని చెప్తున్నారు. ఈ తర్వాత అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమా చెప్తున్నారు. పాపాత్ముల్లో మహాపాపాత్ముడైనా కూడా ఎప్పుడైతే దివ్య జ్ఞానం తెలుసుకుంటాడో అప్పుడు వాడు కూడా ఈ యొక్క దుఃఖ సాగరాన్ని దాటగలుగుతాడు అని చెప్తున్నారు. ఎట్లయితే తర్వాత యథైతాంసి సమిద్ధో అగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున చెప్తున్నారు. ఎట్లయితే ఒక మండుతున్న అగ్ని కట్టెల్ని ఏ విధంగా అయితే మొత్తాన్ని దహించి వేస్తుందో, బూడిదగా మారుస్తుందో, అలాగే ఎప్పుడైతే ఈ యొక్క దివ్య జ్ఞానం తెలుసుకుంటాడో వాడి యొక్క పుణ్యము పాపము అన్ని కర్మలు కూడా భస్మీపటం దగ్ధమైపోతాయి అని చెప్తున్నారు. అలాగే నహి జ్ఞానేన సదృశం పవిత్రం హి విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధే కాలేనాత్మని విందతి చెప్తున్నారు. ఈ విధంగా జ్ఞానం తెలుసుకున్నవాడు తర్వాత కాలగమనం నందు పరిపక్వం చెందుతాడు అని చెప్తున్నారు. అప్పుడు ఆత్మానందం స్వయంగా అనుభవిస్తాడు అని చెప్తున్నారు. తర్వాత ఇవాళ చెప్పుకున్నాం కదా శ్రద్ధావాన్ లబ్ధే జ్ఞానం అని. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం దివ్య జ్ఞానం తెలుసుకున్నాడో, నిగ్రహం కలిగి ఉంటాడు, అప్పుడు వారికి వెంటనే దివ్య శాంతి పొందుతారు అని అంటున్నారు. కానీ తర్వాత ఏం చెప్తున్నారు, ఎవరికైనా సంశయం ఉంటే వారి ఇక్కడ సుఖం లేదు పైన సుఖం ఉండదు, వారికి చాలా కష్టం అని చెప్తున్నారు. ఆవున ధనంజయ చెప్తున్నారు. తర్వాత యోగ సంన్యస్య కర్మాన జ్ఞాన సంచిన్న సంశయం చెప్తున్నారు. కాబట్టి కర్మ ఫలితాన్ని అన్ని వదిలేసేసి దివ్య జ్ఞానాన్ని తెలుసుకున్నావు కాబట్టి సందేహ నివృత్తి పొంది ఆత్మ స్థితుడై ఉన్నవాడు అటివాడు కర్మ ఫలితం చే భద్రుడు కాడు. కాబట్టి తర్వాత శ్లోకంలో తస్మాత్ జ్ఞాన సంభూతం. కాబట్టి నువ్వే దేనికి కూడా భద్రుడివి కావు, ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఈ జ్ఞానం అనే ఖడ్గంతో ఆ జ్ఞానాన్ని, హృదయంలో ఉన్న జ్ఞానాన్ని ఛేదించేసి నువ్వు ఇప్పుడు చెయ్యాల్సిన యొక్క పని, నువ్వు యొక్క కర్తవ్యాన్ని చెయ్యమని భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నారు. అర్జునుడికి చెప్తున్నారు, మనకు కూడా చెప్తున్నారు. సో నువ్వు ఏ విధంగా జీవనం చెయ్యాలి, ఈ యొక్క దివ్య జ్ఞానం తెలుసుకొని అసలు ఈ యొక్క భగవంతుడు ఎవరు, వారి ఆరాధన ఎలా చేయాలి, ముందు ఆదవ గురు ఆశ్రయం చెప్తున్నారు. చేసి వారు ఏ విధంగా అయితే చెప్తే ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా చెప్తున్నారు పరిపూర్ణతో నిస్సందేహంగా వస్తుంది అని చెప్తున్నారు. ఇది దివ్య జ్ఞానం యొక్క 4th చాప్టర్ ఇండస్ట్రీ. సో రేపు కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగవచ్చు. ఇవాళ ఫ్రైడే, సో మీ టైం కదా, మాతాజీ చెప్తారు. రాధే రాధే. చాలా ధన్యవాదాలు. ఇదంతా ఓవరాల్ గా ఈ అధ్యాయంలో నేర్చుకున్నది ఏంటి అంటే, ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది ఇది ఇవాల్టిది కాదు, తరతరాలుగా, అంటే సూర్యదేవుడి దగ్గర నుంచి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు, అందజేయబడింది అని. ఇది అన్ని కాలాలకు కూడా వర్తిస్తుందని చెప్తున్నారు అనమాట. మనకు మొట్టమొదటి శ్లోకంలోనే మాతాజీ వివరించారు కదా, ఇక ఇప్పుడుది కాదు, అన్ని కాలాలకు వర్తిస్తుంది, అన్ని కాలాలకు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇంకా మనం మామూలుగా ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు అవతరిస్తాడు అని మళ్ళీ ఆయన చెప్పి
ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో ఆ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, సాధువులను ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే అగ్ని మనంలో అంటే మలినాలను ఎలాగ దహించి వేస్తుందో అదేవిధంగా ఈ అజ్ఞానం అనే అంధకారాన్ని కూడా మనకు తొలగించేసి సత్యం ఏదో మనకు బోధపడేలాగా చేస్తుంది. మనం ఏంటి ఉన్నత ప్రయోజనాల కొరకు బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించాలంటే ఉన్నత ప్రయోజనం ఏంటి? ఇక్కడ మనకు భగవంతుని చేరుకునేది మొట్టమొదటి చిట్ట చివరి ప్రయోజనం. ఇంకా దానికి మించింది లేదు, దాని తర్వాత ఇంకొకటి లేదు. దానికోసం ఈ అధ్యాయంలో ఇది విపులంగా చెప్పబడింది అనమాట. దివ్య జ్ఞానం అంటే భగవంతుని చేరుకోవటం. ఈ జ్ఞానం తరాల నుంచి అంటే తరాలు కాదు, యుగాల నుంచి కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎప్పటికీ సత్యమైనది అని చెప్తున్నారు. దీన్ని తెలుసుకుంటే భగవంతుని చేరుకుంటారు అనేది ఫైనల్గా.